చాలా చిన్న చిన్న విలేజెస్ నుంచి ఈ రైల్వే లైన్ వెళ్తుంది. ఈ రైల్వే లైన్ ఏ రూట్‌లో వెళ్తుందో చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ పటాన్ చెరువు, ఆదిలాబాద్, ఆర్మూరు రైల్వే లైన్ వచ్చేసి ఏ రూట్‌లో వెళ్తుంది, దానికి సంబంధించిన ఏ స్టేషన్‌లు రాబోతున్నాయి అనేది క్లియర్‌గా మనం ఈ వీడియోలో గూగుల్ మ్యాప్స్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతది. మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేసి ఈ వీడియోని వాట్సాప్ గ్రూపుల్లో షేర్‌లు అయితే చేయండి. ఇప్పుడైతే గూగుల్ మ్యాప్‌ది ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే వేస్తాను. సో, దాంతో మీకు క్లియర్‌గా ఈ రైల్వే లైన్ ఏ రూట్‌లో వెళ్తుంది, ఏ సిటీస్‌కి స్టేషన్ రాబోతుంది అనేది క్లియర్‌గా తెలుస్తది. ఇక్కడ స్క్రీన్ రికార్డ్‌లో వేస్తాను చూడండి. యాక్చువల్‌గా ఈ రైల్వే లైన్ పటాన్ చెరువు హైదరాబాద్ నుంచి స్టార్ట్ కాబోతుంది. రైల్వే లైన్ వచ్చేసి పటాన్ చెరువు దగ్గరలో నాగులపల్లి అనే రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ కాబోతుంది. ఈ స్టేషన్ నుంచి అయితే ఈ రైల్వే లైన్ స్టార్ట్ కాబోతుంది. ఈ స్టేషన్ వచ్చేసి సికింద్రాబాద్ వాడి సెక్షన్‌లో అయితే ఉంటది. సికింద్రాబాద్ వాడి జంక్షన్ రైల్వే స్టేషన్ ఉంది కదా, ఆ సెక్షన్‌లో అయితే ఉండబోతుంది నాగులపల్లి రైల్వే స్టేషన్. ఇది నాగులపల్లి రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి ఈ రైల్వే లైన్ అనేది స్టార్ట్ అయితే కాబోతుంది. సో, ఇక్కడ నుండి ఇలా సంగారెడ్డికి అయితే వెళ్తది ఫస్ట్ ఈ లైను. ఇలా ఇక్కడ సంగారెడ్డి ఉంది. సంగారెడ్డి నుంచి మళ్ళీ ఇలా వెళ్తది. ఇటు నుంచి ఇలా వెళ్తది. ఇక్కడ జోగిపేట కూడా మేబీ జోగిపేట రైల్వే స్టేషన్ కూడా రావచ్చు, చెప్పలేము అది. సో, ఇక్కడ నారాయణఖేడ్ ఖచ్చితంగా DPRలో ఈ స్టేషన్ రాబోతుందని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నారాయణఖేడ్ నుండి ఇలా వెళ్తది రైల్వే లైన్. ఇక్కడ బాన్స్వాడ ఉంది కదా, బాన్స్వాడ నుంచి ఇలా వెళ్తది. బాన్స్వాడ నుంచి ఇటు డైరెక్ట్ ఇంకా నారాయణఖేడ్ నుంచి బాన్స్వాడకి వెళ్తది. బాన్స్వాడ నుంచి బోధన్‌కి వెళ్తది. బాన్స్వాడ నుంచి డైరెక్ట్ బోధన్‌కి అయితే వెళ్ళిపోతది రైల్వే లైన్. సో, ఇక్కడ బాన్స్వాడ ఉంది కదా, బాన్స్వాడ నుంచి ఇలా డైరెక్ట్‌గా ఇక్కడ బోధన్ ఉంది. బోధన్ నుంచి ఇలా వెళ్తది. ఆల్రెడీ బోధన్‌కి, నిజామాబాద్‌కి, ఆర్మూర్‌కి మధ్యలో రైల్వే లైన్ అయితే ఉంది. ఆ మధ్యలో రైల్వే కన్‌స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ట్రాక్ కన్‌స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, ఇలా బోధన్ నుంచి మళ్ళీ ఇటు నిజామాబాద్‌కి వచ్చి, నిజామాబాద్ నుంచి ఇటు మళ్ళీ పెద్దపల్లి, నిజామాబాద్ రైల్వే లైన్‌లోని ఆర్మూర్ వైపుకి అయితే వస్తది. ఇక్కడ ఆర్మూర్ ఉంది కదా, ఇక్కడ ఆర్మూర్ నుంచి ఈ రైల్వే లైన్ బాల్కొండ నుండి ఇలా స్టార్ట్ అయ్యి నిర్మల్‌కి అయితే వెళ్తది. నిర్మల్ నుంచి ఇటువైపుకి ఇక్కడ పోచంపాడుకి అయితే వెళ్తది. పోచంపాడు నుంచి ఇక్కడ పోచంపాడు ఉంది కదా, ఇక్కడ పోచంపాడు నుంచి ఇటు ఇచ్చోడ నుంచి మళ్ళీ ఇటు గున్నిహత్నూర్ ఉంది కదా, గున్నిహత్నూర్ నుంచి ఇటు ఆదిలాబాద్కి అయితే వెళ్తది. ఈ రూట్‌లో అయితే ఈ రైల్వే లైన్ అయితే రాబోతుంది. మనం ఇక్కడ చూడండి క్లియర్‌గా నేను చూపిస్తాను. ఇక్కడ నిజామాబాద్ నుంచి ఆర్మూరు నుంచి బాల్కొండ, నిర్మల్ నుండి ఇటు పోచంపాడు, ఇంకా మధ్యలో చిన్న చిన్న స్టేషన్లు అయితే వస్తాయి. నేను అంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. అందులో క్లియర్‌గా ఏ స్టేషన్లు వస్తున్నాయి కూడా చెప్పాను. మీరు ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా పైన ఐ కార్డ్స్‌లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇంకా చిన్న చిన్న విలేజెస్ నుంచి కూడా ఈ రైల్వే లైన్ వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే DPRలో ఉన్న విలేజెస్, ఉన్న సిటీస్ మాత్రమే సో మనం వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రైల్వే లైన్ కన్‌స్ట్రక్షన్ అయ్యి భూసేకరణ కంప్లీట్ అయ్యి కన్‌స్ట్రక్షన్ అయ్యేటప్పుడు కొత్తగా రూట్స్ అయితే చిన్న చిన్న మార్పులు జరగచ్చు. కేవలం ఇప్పుడు DPRలో ఈ ప్రాంతాల నుంచి ఈ రైల్వే లైన్ వెళ్ళనుందని చెప్పి న్యూసెస్ అయితే రావడం జరిగింది. సో, దానికి సంబంధించిన గూగుల్ మ్యాప్‌తోనే మీకు క్లియర్‌గా వీడియో చేయడం జరిగింది. ఇంకా కొన్ని విలేజెస్‌కి చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఈ నిర్మల్ కానీ, బాన్సువాడ, బోధన్‌కి ఆల్రెడీ రైల్వే స్టేషన్ ఉంది, అది తీసేయాల్సిందే. ఇంకా జోగిపేట, ఇవన్నిటికి కూడా కొత్త ప్లేసెస్‌కి ట్రైన్ సర్వీస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ ఆదిలాబాద్, ఆర్మూరు, పటాన్ చెరువు రైల్వే లైన్‌తో. అండ్ ఈ రైల్వే లైన్‌తో పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్ రైల్వే లైన్ కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ పెరగనుంది. అండ్ ట్రాఫిక్ కూడా పెరగనుంది. ఈ రైల్వే లైన్ కంప్లీట్ అయిన తర్వాత నిజామాబాద్ బైపాస్ రైల్వే లైన్ కూడా కంప్లీట్ అయితే ఈ రైల్వే లైన్‌లో ట్రాఫిక్ పెరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ రైల్వే లైన్‌కి సంబంధించిన DPRలో ఈ ప్లేసెస్ మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉన్నాయి. ఇది భూసేకరణ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా కొన్ని చిన్న చిన్న విలేజెస్ పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో, ఇది గైస్ వీడియో అయితే ఖచ్చితంగా మీరు లైక్స్ చేసి, షేర్లు చేసి, అండ్ కొంతమందికి అయితే షేర్లు అయితే ఖచ్చితంగా చేయాలి, హైప్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని చూడండి మన ఛానల్‌ని. అండ్ ఈ రైల్వే లైన్‌కి సంబంధించిన నెక్స్ట్ పెద్ద బిగ్ అప్డేట్ అయితే ఉంది. సో, అది మీకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని ఉండండి. కమింగ్ సూన్ ఆ వీడియో కూడా రాబోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.